జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈయనపక్క బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ చూసారా? చూస్తా ఉంటేనే ఎట్టున్నదా? టెంప్టింగ్గా ఉన్నలా న్యూస్, ఇంకా టెంప్టింగ్గా ఉన్నది. ఇంక అసలు విషయానికి వచ్చా, రైల్ జిహాదీ మన దేశంలోకి ప్రవేశించిన ఒక కొత్త రకం జిహాదీనే ఈ రైల్ జిహాదీ. ఈ ముదనష్టపుండా కొడుకులు చాలా మంది ఉన్నారు. మన బయట దేశాలు అంటే మన శత్రు దేశాల్లో ఉన్నారు. అలాగే మన దేశంలో ఏడ తింటా పందుల మాదిరి పంది కుక్కల మాదిరి తింటా అన్ని సకల సదుపాయాలు అనుభవించా కూడా మళ్ళీ ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పేసి, మన దేశ ప్రజలను పొట్టన పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తూ ఉన్నాం. ఈ రైలు పట్టాలను తొలగించడం, లేదా ఈ రైలు పట్టాలకు ఉండే ఈ నట్లు బోట్లు తొలగించడం, లేకపోతే ఈ రైలు పట్టాలపై సిలిండర్లు పెట్టడం, లేకపోతే ఈ సిమెంట్ దిమ్మలు పెట్టడం, ఈ కంకర రాళ్ళు పెట్టేది, బండరాళ్ళు పెట్టేది, నాయన వీళ్ళు చేసే ప్రయోగాలు అయితే మామూలుగా లేవు. అంటే ఈ రైలు పట్టాలపై వేగంగా వచ్చే ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ పట్టాలను తప్పించడం ద్వారా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలిగించవచ్చు అనేది ఈ రైలు జిహాదీగాళ్ళ ఆలోచన. అంటే ఇన్ని వచ్చారు కదా పాకిస్తాన్ నుంచి, ఆ వారి నుంచా, అంటే వాళ్లకు ఈ గుడిసేటి ముండా హుడుకులు ఎంత మాత్రం కూడా తక్కువ కాదు. ఒక్కసారి 100 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఈ ట్రైన్ పట్టాలు తప్పి పడిపోతే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఈ రైలు జిహాదీలకు వీళ్ళకి కావాల్సింది కూడా అదే. గత 50 రోజుల వ్యవధిలో ఇలాంటి రైలు జిహాదీ సంఘటనలు దాదాపుగా 18 వరకు జరిగినాయి. అయితే రైలు డ్రైవర్ల వీళ్ళ ముందు చూపుతోటి ఈ రైలు ప్రమాదాలు తప్పిపోయినాయి, లేదంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండిండు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రైలు జిహాదీని అరికట్టడానికి తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నుంచి ఈ రైలు జిహాదీలకు పాల్పడే వాళ్లకు ఉరి శిక్ష లేకపోతే యావజ్జీవ కారాగార శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నట్టు మనకు స్పష్టమైన సమాచారం వస్తుంది. దీనిపై ఇప్పటికే ఒక కమిటీ నియమించినట్టు తెలుస్తుంది. ఇక ఈ రైలు జిహాదీలను ముందుగా గుర్తించి జాగ్రత్త పడడం కోసం ప్రతి రైలు ఇంజన్లపై ఈ కెమెరాలను అయితే ఇన్స్టాల్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ రైలు ఇంజిన్ చుట్టుపక్కల కూడా సైడ్స్లో కూడా అన్ని రైళ్ళు, అంటే ఈ ప్యాసింజర్ రైళ్ళు, ఎక్స్ప్రెస్ రైళ్ళు, గూడ్స్ రైళ్ళు, ఇవాళ ఈ మాదిరిగా అన్ని రైళ్ళు కూడా ఈ కెమెరాలను అయితే ఫిక్స్ చేయనున్నారు. అది కూడా ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన, అంటే ఇప్పటికిప్పుడే కూడా ఇవంతా కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ఇక్కడ విశేషం. ఈ విధంగా రైళ్లకు ముందు భాగాన ఈ కెమెరాలు ఫిక్స్ చేయడం మూలంగా దూరంగా ఈ రైలు పట్టాలపై ఏదైనా వస్తువు ఉంచినప్పుడు వెంటనే దాన్ని గుర్తించి రైలు నిలిపేయచ్చు అనమాట. ఇక రైలు పట్టాలపై ఈ రైల్వే పోలీసులతో ఎక్కడికక్కడ గట్టి నిఘాను, అలాగే పెట్రోలింగ్ను ఏర్పాటు చేయనున్నారంట. ఏది ఏమైనప్పటికీ ఈ రైలు జిహాదీలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఈ రైలు జిహాదీగాళ్లకు ఉరి శిక్షే సరైన శిక్ష అని చెప్పేసి చాలామంది మెజారిటీ ప్రజలు అయితే భావిస్తున్నారు. దీనికి సమాధానం నేను రీసెంట్గా ఒకటి చెప్పిన, నాయన ఇదంతా కాదు, ఏమిలే ఏడైతే వాళ్ళు ఇవన్నీ రాళ్ళు రాప్పలు ఇటాటన్నీ పెడతారో ఆ పట్టాల మీద వాళ్ళ మనబెట్టి రైలు ఎక్కిద్దాము, దానికి ముంచి శిక్ష లేదని చెప్పి నేను ఇంతమంది చెప్పిన. దేవుడి దయవల్ల ఏదైనా వీలైతే మనోళ్ళు అంత అద్భుతమైన సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగితే మళ్ళీ అసలు రైలు జిహాదీలు అనేవి ఆడ కూడా జరగవు. అది విషయం. దీంట్లో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఒక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అంటే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.